హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 11లోని ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అనేది మనం నేర్చుకుంటున్నాం కదా. ఇది నేర్చుకున్న తర్వాత చూడండి, మీకు 3 ఫార్ములాస్ అనేది చెప్పాను ఇంతకుముందు వీడియోలో. ఏంటి? సైన్ ఏ అండ్ కాస్ ఏ అండ్ టాన్ ఏ ఫార్ములా. దీన్ని బేస్ చేసుకునే నెక్స్ట్ పార్ట్ మాట ఇది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ వచ్చింది. ఇంకా దీనికి 3కి రిలేటెడ్గా ఏంటంటే ఇంకో 3 ఫార్ములాస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 275లో చూడండి. ఫస్ట్ మీకు తెలియాలంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఒక ఐడియా ఉందా మీకు? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, 3కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. 3కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఇప్పుడు చూడండి, 3 అంటే అదే దేంతో మల్టిప్లికేషన్ చేస్తే 1 వస్తుంది అనేది మనకి ఇప్పుడు చూడండి. 3కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? 1/3. అంటే 3కి 3కి క్యాన్సిల్ అయిపోయి మనకి 1 వస్తుందా? 3కి అంటే 3 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1/3. అలానే రాయొచ్చు 1/3 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3. ఇప్పుడు అలాగే ఎక్స్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 1/x అవుతుంది. 2కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/2. అంటే ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి ఎంత రావాలి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1 కదా రావాలి. సో ఏ నెంబర్ అయితే ఉంటుందో దానికి రెసిప్రోకల్ మాట. రెసిప్రోకల్ అంటే ఏంటి? ఏదైనా నెంబర్ని దాన్ని రివర్స్ చేయడం. అంటే ఇప్పుడు సపోజ్ 3 ఉంది, కింద ఏం లేకపోతే డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు. దీని రెసిప్రోకల్ ఏంటి? 1/3 అంతే కదా. దీన్నే రెసిప్రోకల్ ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటారు. ఇప్పుడు ఆల్రెడీ 3 ఫార్ములాస్ అని చెప్పాం కదా, సైన్, కాస్, టాన్. అలాగే ఇంకా కొన్ని ఉంటాయి. ఇక్కడ చూడండి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఏ. ఓకేనా? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఏని ఏమంటామంటే ఇదిగోండి, కొసిక్యాంట్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఏ. సైన్ ఏని ఏమంటాం మనం? కొసిక్యాంట్. సింపుల్లీ రిటన్ యాజ్ కొసికెన్. ఏమంటాం? సింపుల్లీ రిటన్ యాజ్ ఏమని రాస్తాం? కొసికెన్ ఏ. ఇదిగోండి, ఏ ఈక్వల్ టు కొసికెన్ ఏకి ఏంటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్? 1/sin ఏ. అలాగే సిమిలర్లీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాస్కి, సైన్ ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? కొసికెన్ అంటారు. అలాగే కాట్ ఏకి అంటే కాస్ ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? సీకెన్ అంటారు. ఓకేనా? కాస్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్కి ఏమవుతుంది? సీకెన్. ఇదిగో సీకెన్ ఏ. అలాగే టాన్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? కాట్ ఏ. దీన్ని ఏంటి? కాంటిజెంట్ అంటారు. దీన్నే సింప్లీ ఎలా రాస్తాం అంటే కాట్ ఏ అని రాస్తాం. ఇప్పుడు మీకు ఫార్ములాస్ ద్వారా చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఏ ఫార్ములాస్ రావాలి? సైన్, కాసు, టాను. ఈ 3 వచ్చినాయి కదా. ఇంకా 3 ఫార్ములాస్ ఏంటి? కొసికెన్, సీకెన్, కాటు. ఈ 3 గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, కొసికెన్కి కొసికెన్ ఏ. దీనికి ఏంటి ఫార్ములా? కొసికెన్ ఏకి 1/sin ఏ. దీనికి ఏంటి? 1/sin ఏ. అలాగే ఇంకో ఫార్ములా ఏంటి? సీకెంట్. సీకెన్ ఏకి ఏంటి? 1/cos ఏ. అలాగే ఇంకోటి ఉంది ఏంటి? కాట్ ఏ. కాట్ ఏకి ఏంటి? 1/tan ఏ. 1 ఏంటి? tan ఏ. ఈ 3 ఫార్ములాస్ మాట. ఇవి ఈ ఫార్ములాస్లో రాయాలి. ఇప్పుడు చూడండి, ఆపోజిట్ సైడ్ బై యాంగిల్ ఏ ఉంది కదా, సైన్, కాస్, టాన్. అలాగే ఇటు ఫార్ములాస్ చూడండి. ఇప్పుడు కొసికెనే ఉంది. కొసికెన్ ఏకి 1/sin ఏ అంటే సైన్ ఫార్ములానే రివర్స్ చేయాలి. అంటే ఏంటి? దీన్ని రివర్స్ చేసి రాయడమే. అంటే ఏంటి? డినామినేటర్ న్యూమరేటర్ని, న్యూమరేటర్ని డినామినేటర్ని. మీకు 3 ఫార్ములాస్ వస్తే బాగా ఈజీగా సైన్, కాస్, టాన్ ఈ 3 ఫార్ములాస్ బాగా వస్తే కొసికెన్, సీకెన్, కాట్ బాగా ఈజీగా వచ్చేస్తాయి. కొసికెన్ ఫార్ములా ఏంటి? సైన్ ఫార్ములాని రివర్స్ చేసి రాయడం. సింపుల్గా గుర్తుంచుకోండి. కొసికెన్ ఏ ఫార్ములా ఏంటి? సైన్ ఫార్ములాని రివర్స్ చేయడం. అంటే ఏంటి? హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. ఇది కొసికెన్ ఫార్ములా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి సీకెన్ ఫార్ములా. సీకెన్ ఏ. దీన్ని ఏమంటారు? సీకెన్ ఏ ఫార్ములా ఏంటి? 1/cos ఏ. అంటే ఏంటి? కాస్ ఫార్ములాని రివర్స్ చేయడం. కాస్ ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. దీన్ని రివర్స్ చేసి రాయండి. హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. ఇంకో ఫార్ములా ఏముంది? కాట్ ఫార్ములా ఏంటి? కాట్ ఏ అంటే 1/tan ఏ. అంటే టాన్ ఫార్ములాని రివర్స్ చేయడాను. అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై చూడండి, అడ్జసెంట్
adjacent side of angle A by opposite side of angle A. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. సరిపోయిందా? అంతే. 3 ఫార్ములాస్ చాలా సింపుల్. ఇప్పుడు మనకి ఏంటి సైన్, కాసు, టాన్, కొసెకెన్, సీకెన్, కాట్, ఈ 6 ఫార్ములాస్ అనేది బాగా గుర్తుంచుకోండి. ఇవి ట్రయాంగిల్ ద్వారా ఎలా వచ్చినవి అనేది దీని మీద సమ్స్ బేస్ అయి ఉంటాయి. ఈ ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర నీట్గా రాసి పెట్టుకోండి. చూడండి, నేను ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసుకున్నాను. మీరు కూడా ఒక దగ్గర రాసుకోండి. ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అనేది ఒక పేపర్ లాంటిది పెట్టుకోండి, A4 షీట్ పేపర్. దాని మీద ఈ ఫార్ములాస్ అన్నీ రాసుకోండి. ఇంకా చాలా ఫార్ములాస్ ఉంటాయి, దానికి పేపర్ ఉంచుకోండి. ట్రిగ్నోమెట్రీలో అన్ని ఫార్ములాస్ ద్వారా వెళ్తుంది. అప్పుడు మీకు ఈ పేపర్లో రాసుకుంటే మీకు ఈజీగా ఈ ఫార్ములాస్ అనేది మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు అలాగా ఈ ఫార్ములాస్ అనేది అలా చదువుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రతి చాప్టర్లో ఒక చార్ట్ లాంటిది తీసుకోండి. మీరు చార్ట్ లాంటిది తీసుకుని ప్రతి చాప్టర్లో ఏ ఫార్ములాస్ ఉన్నాయి అలా ఒక ఛానల్ హెడ్డింగ్ ఆ ఫార్ములాస్. నెక్స్ట్ ఇంకోటి చాప్టర్ నేము, దాని యొక్క ఫార్ములాస్ అలా అన్నమాట. అలా పెట్టుకుని రాసుకుంటే మీకు ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు అయ్యో ఫార్ములాస్ మర్చిపోతున్నాను, ఈ చాప్టర్లో ఫార్ములాస్ ఏంటి, ఈ చాప్టర్లో ఫార్ములాస్ ఏంటి అని చెప్పి బుక్ మొత్తం తిప్పుకోకుండా మీకు ఏంటి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఉన్నాయో అవి మీరు ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని దాంట్లో ఆ చాప్టర్ హెడ్డింగ్ పెట్టుకుని ప్రతిదీ రాసుకుంటే మీరు ఒక ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈజీగా చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఫార్ములాస్ అనేవి వచ్చేసాయి కదా. ఇప్పుడు చూడండి, 274లోని డూ దిస్ అండ్ ట్రై దిస్ ఉన్నాయి. ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ చూడండి, ఫైండ్ సైన్ సి, సెకండ్ది ఏంటి కాస్ సి అండ్ టాన్ సి ఇన్ ద ఎడ్జసెంట్ ట్రయాంగిల్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఎడ్జసెంట్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏంటంటే కనుక్కోమంటున్నాడు సైన్ సి, కాస్ సి అండ్ టాన్ సి. ముందు ఇవి కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి మనకి 3 సైడ్స్ తెలియాలి. కానీ ఏంటి మనకు ఆల్రెడీ టూ సైడ్సే తెలుసు. ఇప్పుడు చూడండి, ఇటు సైడ్ అదర్ సైడ్ ఉన్నది సైడ్ ఎలా కనుక్కుంటాం మనం? పైథాగరస్ థియరం ద్వారా కనుక్కుంటాం. ఇప్పుడు చూడండి, నేను టెక్స్ట్ బుక్ అనేది పక్కన పెట్టేస్తున్నాను, సమ్ చెప్తున్నాను. ఫార్ములాస్ అనేది పేపర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం డయాగ్రామ్ అనేది గీసుకుందాం. ఎలా ఇచ్చాడు మనకి డయాగ్రామ్ అనేది ఖచ్చితంగా గీయాలి. టెక్స్ట్ బుక్లో ఉంది కదా అని గీయడం మానేకండి. ఇదేమో 13 సెంటీమీటర్స్ అండ్ బీసీ వచ్చేసి 5 సెంటీమీటర్స్ బై పైథాగరస్ థీరం ప్రకారం సొల్యూషన్ బై పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఫార్ములా ఏంటి? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ ఏంటి బి వైపు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆపోజిట్ ఎప్పుడు ఏమవుతుంది? హైపోటెనస్ అవుతుంది. సో హైపోటెనస్ ఏమవుతుంది? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇప్పుడు ఎంత వస్తుంది? ఏసీ స్క్వేర్ అంటే 13 సెంటీమీటర్స్, ఏబీ స్క్వేర్ అంటే మనకు తెలీదు, బీసీ స్క్వేర్ అంటే 5 స్క్వేర్. 13 జర్ ఎంత మనకి? 13 జర్ 169 ఏబీ స్క్వేర్ ప్లస్ 5 జర్ 25. ఇక్కడ ఏబీ స్క్వేర్ కావాలి కాబట్టి ఏబీ స్క్వేర్ ఇలా ఉంచేసి ఇప్పుడు ఈ 25ని ఇటువైపు పంపించేద్దాం. 169 మైనస్ 25. ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు 169లోంచి 25 తీసేయండి, ఎంత? 144. ఈ స్క్వేర్ ఇటువైపు వెళ్తే రూట్ వస్తుంది, రూట్ 144. 144కి స్క్వేర్ రూట్ ఎంత? 12 జర్ 12. సో ఏబీ ఎంత వచ్చింది మనకి? 12 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి వాడు ఏంటంటే కనుక్కోమన్నాడు సైన్ సి, కాస్ సి అండ్ టాన్ సి. సి అంటే ఏంటి? సి దగ్గర యాంగిల్ ఉంది కాబట్టి యాంగిల్ సి బేస్ చేసుకుని మనం ఈ ఫార్ములాస్ రాస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి సైన్ సి ఫార్ములా. సైన్ సి ఫార్ములా అంటే ఏంటి మనకి? ఇదిగోండి ఇక్కడ రాసుకున్నాం. సైన్ సి అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. అంటే ఇక్కడ ఏంటి రాస్తాం? ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి బై హైపోటెనస్, అదే రాస్తాం. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సికి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి అంటే ఏంటి? దీని ఆపోజిట్ సైడ్ ఏబీఏ కదా అవుతుంది. అంటే ఏబీ బై హైపోటెనస్ ఏంటి? ఏసీ కదా, ఏసీ. ఏబీ ఎంత మనకి? 12 బై ఏసీ ఎంత? 13. సో ఆన్సర్ మనకి ఎంత వచ్చింది? 12/13. అలాగే కాస్ సి ఫార్ములా.
కాస్ సి ఫార్ములా ఏంటి? మీరు ఫార్ములాస్ పక్కన పెట్టుకోండి, నేను ప్రతిసారి చూపించిన ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. అంటే ఇక్కడ ఏంటి? యాంగిల్ సి కదా, ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి బై హైపోటెనస్. ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి, యాంగిల్ సికి అడ్జస్ట్ అయ్యి ఏముంది చూడండి, బీసీ. అక్క ఇది కూడా అడ్జస్ట్ అయ్యి ఉన్నట్టే అని కొంతమందికి ఏంటంటే డౌట్ వస్తుంది. అలా చిన్నగా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏసీ అనేది హైపోటెనస్ ప్రతిదానికి కామన్. సో కామన్గా ఉన్నది కాకుండా ఇగోండి ఇది కొంతమంది ఇలా రాసేస్తారు, అక్క ఇది అడ్జస్ట్ అయ్యి ఉంది కదా ఇది కదా అని. కాదు, బీసీ. సో బీసీ బై ఏసీ, బీసీ ఎంత మనకి 5 సెంటీమీటర్స్, ఏసీ ఎంత మనకి 12. సో ఆన్సర్ వచ్చేసి కాస్ సి ఆన్సర్ 5/12. అలాగే థర్డ్ వన్ వచ్చేసి tan సి ఫార్ములా. tan సి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి అంటే ఏంటి? ఏబీ బై బీసీ, అడ్జసెంట్ సైడ్ బీసీ కదా. సో ఏబీ బై బీసీ. ఏబీ ఎంత మనకి 12 సెంటీమీటర్స్, బీసీ వచ్చేసి 5 సెంటీమీటర్స్. ఆన్సర్ వచ్చేసి 12/5. చాలా సింపుల్గా ఉంది కదా. ఇందులోనే ఇప్పుడు సెకండ్ సమ్. ఇప్పుడు ఈ సెకండ్ సమ్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ XYZ ఇచ్చాడు. ట్రయాంగిల్ ఏంటి? XYZ. యాంగిల్ Y ఈజ్ రైట్ యాంగిల్, XZ ఈజ్ 17 సెంటీమీటర్స్ అండ్ YZ ఈజ్ 15 సెంటీమీటర్స్. దెన్ ఫైండ్ sin X, cos Z, tan X. 3 ఇచ్చాడు చూడండి. ఇప్పుడు నేను చేస్తున్నాను. ట్రయాంగిల్ XYZ, ఒక ట్రయాంగిల్ గీసుకోమంటున్నాడు. ట్రయాంగిల్ నేను ఇలా XYZ. యాంగిల్ Y దగ్గర ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏంటి? స్క్వేర్ బాక్స్ పెట్టుకోండి. యాంగిల్ అనేది ఇవ్వలేదు, వాడు ఏంటంటే అన్నాడు sin X, cos Z, tan X. అంటే ఒక్కొక్క దగ్గర యాంగిల్ అనేది ఇచ్చాడు. సో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పెట్టుకోండి. XZ ఎంత ఇచ్చాడు? 17 సెంటీమీటర్స్. అండ్ YZ ఎంత ఇచ్చాడు? 15 సెంటీమీటర్స్. సో XY అనేది ఇవ్వలేదు. XY కనుక్కోవాలంటే ఏంటి? బై పైథాగరస్ థీరం. ఇందాక చేసాం కదా సేమ్ సమ్ లాంటిదే. బై పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఫార్ములా ఏంటి? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎటుంది? ఇక్కడ Y దగ్గర ఉందంటే దీనికి ఆపోజిట్ ఏంటి? XZ కదా. సో XZ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అంటే XY స్క్వేర్ ప్లస్ YZ స్క్వేర్. XZ స్క్వేర్ ఎంత? 17 స్క్వేర్ అంటే 17 స్క్వేర్. XY స్క్వేర్ ఇవ్వలేదు. YZ అంటే 15 స్క్వేర్. 17 సార్ ఎంత? 289 మైనస్ XY స్క్వేర్ 15 సార్ 225. XY స్క్వేర్ అలా ఉంచేసి 225ని ఇలా తీసుకొచ్చాను. 289 మైనస్ 225. XY స్క్వేర్ ఈక్వల్ టు 289లోంచి 225 తీస్తే ఎంత మనకి? 64. XY ఈక్వల్ టు √64. స్క్వేర్ ఇటువైపు వస్తే రూట్. సో XY వాల్యూ ఎంత? 64కి రూట్ వాల్యూ 8. 8 సార్ 64. సో XY వాల్యూ ఎంత వచ్చింది మనకి? 8 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు మనకి వాడు 8 కనుక్కోమన్నాడు. ఫస్ట్ వన్ వచ్చేసి sin X ఫార్ములా. sin X ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ X బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ X అంటే ఇది యాంగిల్ X కదా, దీనికి ఆపోజిట్ సైడ్ అంటే ఏమవుతుంది చూడండి. యాంగిల్ X దగ్గర ఉంది, దీని ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? యాంగిల్ Z కదా. అంటే ఏంటి? YZ. సో YZ బై హైపోటెనస్ ఆల్రెడీ తెలుసు కదా, XZ. YZ ఎంత మనకి? 15 బై XZ 17. అంతే ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి ఇచ్చాడు? cos Z ఫార్ములా. cos Z ఫార్ములా ఏంటి మనకి? అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏంటి? ఇక్కడ Z కాబట్టి యాంగిల్ Z బై హైపోటెనస్.
ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ జెడ్ అన్నాడు. ఇక్కడ జెడ్కి బేస్ అయ్యి ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, దీనికి బేస్ అయ్యి ఉంది వైజెడ్, చూడండి ఎక్స్జెడ్, వైజెడ్ బై హైపోటెనస్ ఏంటి ఎక్స్జెడ్. వైజెడ్ అంటే అంత 15/17. అలాగే థర్డ్ వన్ ఏంటి ఇచ్చాడు, tan x ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ x బై ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ xకి ఆపోజిట్ సైడ్ ఏంటి వైజెడ్. సో వైజెడ్ బై ఎడ్జసెంట్ సైడ్ యాంగిల్ ఎక్స్కి ఎడ్జసెంట్ సైడ్ అయితే అడ్జస్ట్ అయింది కాబట్టి ఎక్స్కి xy. వైజెడ్ అంతా 15/xy అంటే 8. సో ఆన్సర్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి 15/8. దీంతో సెకండ్ సమ్ కూడా అయిపోయింది. సేమ్ అన్ని సమ్లో ఒకలాగే ఉన్నాయి. ఈ ఫార్ములాస్ తెలిస్తే ఈజీగా అనేది చేయొచ్చు. అలాగే ఇందులో థర్డ్ సమ్ ఇక్కడ చూడండి. థర్డ్ సమ్, ఇన్ ఏ ట్రయాంగిల్ PQR విత్ రైట్ యాంగిల్ ఎట్ క్యూ దగ్గర రైట్ యాంగిల్ ఇచ్చాడు. ద వాల్యూ ఆఫ్ యాంగిల్ P ఈజ్ x. యాంగిల్ P దగ్గర x అనేది ఇచ్చాడు. PQ 7 cm అండ్ QR 24. దెన్ ఫైండ్ ద sin x అండ్ cos x అన్నాడు. ఫైండ్ ద ఏంటి sin x అండ్ cos. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే రైట్ యాంగిల్ అంటే ట్రయాంగిల్ గీసుకోవాలి. ఒక ట్రయాంగిల్ అనేది గీసుకుంటున్నాను. ఏంటన్నాడు, PQR. క్యూ దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎక్కడ అన్నాడు, క్యూ దగ్గర. అంటే ఇక్కడ ఇలా స్క్వేర్ బాక్స్ అనేది పెట్టుకోండి. యాంగిల్ P దగ్గర ఎక్స్ అని అనుకోమంటున్నాడు. యాంగిల్ P దగ్గర ఎక్స్ అనుకున్నాం కదా. నెక్స్ట్ PQ వచ్చేసి 7 cm అండ్ QR వచ్చేసి ఎంత ఇచ్చాడు, 24 cm. ఇప్పుడు మనం నెక్స్ట్ సమ్ చేద్దాం. ఏంటంటే కనుక్కోమన్నాడు sin x అండ్ cos x. ఈ రెండింటిని మనం కనుక్కోమంటున్నారు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి ఎనదర్ సైడ్ కావాలి కాబట్టి బై పైథాగరస్ థీరం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్ ఏంటి PR. సో PR స్క్వేర్ అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అంటే PQ స్క్వేర్ ప్లస్ RQ స్క్వేర్. PQ స్క్వేర్ ప్లస్ QR అన్న RQ అన్న ఒకటే. PR స్క్వేర్, నేను QR అని రాస్తున్నాను చూడండి. QR అయితే బాగుంది కదా. QR స్క్వేర్, RQ రాసినా పర్లేదు. PQ స్క్వేర్ అంటే ఎంత మనకి 7 స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్ అంటే 24 స్క్వేర్. PR స్క్వేర్ 7 7 జర్ 49 ప్లస్ 24 స్క్వేర్ 24 × 24 చేయండి 576. PR స్క్వేర్ స్క్వేర్స్ అనేది మీకు వచ్చేయాలి. ఒక 50 వరకు స్క్వేర్స్ టక్కమని చెప్పాలి. స్క్వేర్స్ అనేది బట్టి అని బాగా. ఇప్పుడు చూడండి 49 ప్లస్ 576 ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది, 256 సారీ ఎంత వస్తుంది 625. ఇప్పుడు స్క్వేర్ ఇటువైపు వెళ్తే రూట్ 625కి రూట్ అంతా స్క్వేర్ రూట్ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 25 జర్. సో PR ఎంత వచ్చింది మనకి 25 వచ్చింది. ఇప్పుడు మనల్ని ఏంటి కనుక్కోమంటున్నాడు, sin x అంటే ఈ యాంగిల్ Pనే ఇది, దీనికి పేరేంటి x అనేది అనుకున్నాం కదా. సో వాడే ఇచ్చాడు. సో యాంగిల్ P దగ్గర నుంచే మనం చేస్తాం. అంటే sin x అంటే ఏంటి, sin x అంటే యాంగిల్ x బేస్ చేసే రాస్తాం. sin x ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ x బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ x ఏంటి, QR బై హైపోటెనస్ అంటే PR. QR ఎంత మనకి 24/PR 25. అలాగే cos x ఫార్ములా నెక్స్ట్ ఏంటి, cos x కదా రాయమన్నారు. cos x ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ x బై హైపోటెనస్. ఎడ్జసెంట్ సైడ్ cos xకి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి, PQ బై ఎంత PR. సో 7/25
ఆన్సర్ వచ్చేసి ఎంత మనకి 7/25. నెక్స్ట్ వచ్చేసి ట్రై దిస్ చూడండి. ట్రై దిస్లో ఒక సమ్ ఇచ్చాడు. ఈ సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ ఇచ్చాడు మళ్ళీ ఏబీసీ. రైట్ యాంగిల్ ఈజ్ అట్ సి, రైట్ యాంగిల్ ఎక్కడ ఇచ్చాడు సి దగ్గర. బీసీ ప్లస్ సిఏ 23 సెంటీమీటర్స్ అండ్ బీసీ మైనస్ సిఏ 7 సెంటీమీటర్స్. దెన్ ఫైండ్ సైన్ ఏ అండ్ టాన్ బి. ఇది కొంచెం అంటే వీటికి భిన్నంగా ఉంటుంది. సమ్ చిన్నది ట్రిక్ ఉంటుంది, అది చూస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏమన్నాడు, ట్రయాంగిల్ ఏబీసీ అన్నాడు, అదే గీయండి. ట్రయాంగిల్ ఏబీసీ, ఏబిసి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ ఇచ్చాడు మనకి, సి దగ్గర ఇచ్చాడు. అంటే ఇది మాట, అంటే ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ యాంగిల్స్ ఎక్కడ ఇచ్చాడు, సైన్ ఏ అండ్ టాన్ బి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యాంగిల్స్ ఇచ్చాడు కాబట్టి దీనికి యాంగిల్ ఉంది అండ్ దీనికి యాంగిల్ ఉంది. టాన్ ఏ అండ్ చూడండి సైన్ ఏ అండ్ టాన్ బి అన్నాడు కాబట్టి రెండింటికి యాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు గివెన్ ఇచ్చిన ఈక్వేషన్స్ చూడండి. అంటే బీసీ సిఏ మనకు తెలియదు, ఏబి అనేది. ఇక్కడ ఇచ్చిన 2 ఈక్వేషన్స్ బట్టే మనం చేయాలన్నమాట. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్, గివెన్ దట్ ఏంటంటే ఇచ్చాడు అవి రాసుకోండి. గివెన్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 23 ఇచ్చాడు అండ్ బీసీ మైనస్ సిఏ ఈక్వల్ టు 7 ఇచ్చాడు. ఈ రెండింటిని క్యాన్సిలేషన్ చేద్దాం. అప్పుడు బీసీ వాల్యూ అంటే సిఏ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఎంత 2BC, 23 ప్లస్ 7 ఎంత 30. బీసీ ఈక్వల్ టు 30/2, 2 1 జా 215. బీసీ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 15 వచ్చింది. సో బీసీ వాల్యూ మనకి 15 సెంటీమీటర్స్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ బీసీ వాల్యూ, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ బీసీ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే 15 ప్లస్ సిఏ ఈక్వల్ టు 23. ఈ 15 ఇటువైపు వస్తే సిఏ ఈక్వల్ టు 23 మైనస్ 15. 23లోంచి 15 తీస్తే ఎంత మనకి 8. సో సిఏ వాల్యూ కూడా మనకు వస్తుంది. ఎంత సిఏ వాల్యూ 8 సెంటీమీటర్స్. ఇప్పుడు 2 సైడ్స్ అనేది మనకు తెలిసిపోయినాయి. ఇంకేంటి, అనదర్ సైడే తెలియాలి. సో బై పైథాగరస్ థీరం ఏంటి, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. సి దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీని ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏబీ స్క్వేర్. సో ఏబీ స్క్వేర్ అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ మనకి ఎలాగా తెలీదు. బీసీ స్క్వేర్ ఎంత అంటే 15 స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అంటే 8 స్క్వేర్. 15 జార్ 225 ప్లస్ 8 జార్ 64. ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు 225ని ప్లస్ 64 చేయండి, ఎంత 289. ఏబీ ఈక్వల్ టు ఇక్కడ స్క్వేర్ ఇటువైపు వెళ్తే రూట్ వస్తుంది 289. ఏబీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఎంత 289కి 17 జార్ 289. సో ఏబీ వాల్యూ కూడా మనకు వచ్చింది ఎంత 17 సెంటీమీటర్స్. ఇప్పుడు చూడండి ఏబీ బీసీ సిఏ ఈ 3 వచ్చినాయి. ఇప్పుడు మనం ఏంటంటే కనుక్కోవాలి, వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, సైన్ ఏ టాన్ బి కనుక్కోవాలి. ఫస్ట్ సైన్ ఏ కనుక్కుందాం. సైన్ ఏ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ, యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ ఏముంది, బీసీ ఉంది. బీసీ బై హైపోటెనస్ అంటే ఏంటి, ఏబీ స్క్వేర్ కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆపోజిటే హైపోటెనస్కి ఏంటి ఏబీ. బీసీ వాల్యూ ఎంత మనకి 15/17. అంతే, చాలా సింపుల్. నెక్స్ట్ అలాగే టాన్ బి ఇచ్చాడు కదా, టాన్ బి ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ బి బై adjacent side of angle B.
ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ బి. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ బి. యాంగిల్ బికి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏసీ. ఏసీ బై ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ బి అంటే ఏంటి? బీసీ. ఎడ్జసెంట్ బీకి అనుకున్నది ఏంటి? బీసీ. సో ఏసీ వాల్యూ ఎంత మనకి? ఏసీ అన్న సిఏ అన్న ఒకటే కదా. ఏసీ వాల్యూ వచ్చేసి 8 అండ్ బీసీ వాల్యూ వచ్చేసి 15. సో ఆన్సర్ వచ్చేసి ఎంత మనకు వచ్చింది? 8/15. దీంతో డూ దిస్ అండ్ ట్రై దిస్ అయిపోయింది. అలాగే పేజ్ నెంబర్ 275లో కూడా ఒక ట్రై దిస్ ఇచ్చాడు చూడండి. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ సీకెండ్ అండ్ కాట్ ఇచ్చాడు. ఏం లేదు, వాటి ఫార్ములాస్ అంటే వీటి నేమ్స్తో రాయమంటున్నారు. సీకెండ్ అండ్ కాట్ యొక్క రాయమంటున్నారు. చూడండి, సీకెండ్ యొక్క ఫార్ములా ఏంటి? హైపోటెనస్ బై ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అండ్ కాట్ యొక్క ఫార్ములా ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్. ఈ 2 రాస్తే సరిపోద్ది. అదే ఇక్కడ ట్రై దిస్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇంక 11.1 ఉంది. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్ని. లైక్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం బేగా రీచ్ అనేది పెరుగుతుంది. లైక్స్ ఎక్కువగా రావడం వల్ల అంటే యూట్యూబ్ సజెషన్లోకి నా వీడియో వెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసి, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఏం పోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.